క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు మనం ఒక దేవుని వాగ్దానాన్ని చదువుకుందాము. ఇక్కడ చూస్తే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. చూడండి, రోమా 16:24. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. రోమా 16:24 చూడండి. దేవుని కృప చాలా గొప్పదండి. అంటే ధనమున్న మనుషుడు సంతోషపడవచ్చు, కానీ ఆస్తిపాస్తులున్నా సంతోషపడవచ్చు, కానీ లేక పేరు ప్రఖ్యాతలు ఘనత ఉన్న మనుషుడు సంతోషపడవచ్చు, కానీ ఇవి లోక సంబంధమైనవి. వీటిలో నిజంగా ఆలోచన చేస్తే శాశ్వతమైన ఆనందము దేవుడు మనకు ఆయన కృపలోనే ఇచ్చాడు. చూడండి, అందుకే దేవుని కృప మనతో ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన మనతో ఉంటాడండి. లోకంలో సౌఖ్యాలు, ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా దేవుడు మనతో లేకపోతే, ఆయన కృప మనతో లేకపోతే మరి ఏమి ప్రయోజనం? చూడండి, అందుకే దేవుని కృపను సంపాదించుకుంటే, ఆయనను కలిగిన జీవితము ఉంటే, ఆయన మన హృదయంలో ఉంటే, మన జీవితాలలో ఉంటే, మన బ్రతుకులో ఉంటే, ప్రియులరా, మనకెంతో సంతోషం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, స్థితిగతులు ఏ విధంగా ఉన్నా కూడా యేసుక్రీస్తు నందున్న వారికి దేవుని కృప మెండుగా ఉంటుంది. మానవుని జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు, కన్నీళ్ళు ఇవి సహజమైనవి. ఇవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అయితే దేవుడు తన ప్రజలకు ఇచ్చేటటువంటి కృప శాశ్వతమైనది. అందుకే మనం చదువుకున్నాం కదండి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. చూడండి, వాగ్దానం ఎంత బాగుందో చూడండి. కాబట్టి దేవుడు మనతో ఉంటే మనకెంతో మేలు, క్షేమం. ఆయన కృప ఉంటే మనకు ప్రతి పరిస్థితులలో ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు. ఆయన కృప మనతో ఉంటే ఎప్పుడు మనం ఆయనకు ఇష్టంగా జీవించినప్పుడు, ఆయనకు లోబడి బ్రతికినప్పుడు, ఆయనకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని కలిగినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. అందుకే మీరు బైబిల్లో చూస్తే అపోస్తుడు అయిన పౌలు తన బలహీనత అనగా తన కంటి విషయమై ప్రభువును ముమ్మారు వేడుకున్నప్పుడు ప్రభు అన్నాడు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా కృప నీకు చాలును అన్నాడు. చూడండి, కొన్నిసార్లు మనకు బలహీనతలు, దేవుడు పెట్టిన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అవసరాలు అయితే ఏవి ఉన్నా కూడా, పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నా కూడా, ఆ స్థితిగతులలో దేవుని కృప మనతో ఉంటే మనం అన్ని పరిస్థితులలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతే ఆయన ప్రతి పరిస్థితులలో మనం నిలబడడానికి కావలసిన శక్తిని, ఆత్మధైర్యాన్ని దేవుడు ఇస్తాడండి. కాబట్టి ఆయన కృప కంటే గొప్పది ఏం లేదు ఈ లోకంలో. ఆయనను కలిగి ఉంటే, ఆయన ప్రేమను కలిగి ఉంటే, ఆయన వాక్యాన్ని కలిగి ఉంటే, ఆయనను మనము మన హృదయాలలో కలిగి ఉంటే, మన జీవితాలలో విశ్వాసయాత్రలో మనము
ముందుకు సాగుతూ ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆయన కృప మెండుగా నిండుగా ఉంటుంది ప్రియులరా. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. వచనం ఏంటంటే ప్రియులరా, రోమా 16:24లో ఈ మాట ఉంది, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. ఈ వాక్యము మీరు చదువుకున్నారు కదండి. మరి ఈ వీడియో చూసిన వారు మరి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ముందున్న దినములలో సరికొత్త విషయాలను, కొత్త విషయాలను మనం కూడా విశ్లేషించుకుంటూ ప్రియులారా మరి దేవుని గురించిన సంగతులు తెలుసుకుంటూ ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యు.